ఏపీ కూటమి ప్రభుత్వం రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తుంది. ఈ లడ్డు విషయంలో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టి వదిలేశాడు. ఈ లడ్డు విషయం చిలికి గాలివాన్లా మారి దేశమంతా కూడా హిందువులందరూ కూడా ధ్వజమెత్తుతున్నారు. ఈ హడావిడిలో ప్రతి ఒక్కరూ కూడా లడ్డు విషయం పైన మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు మాత్రం రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడు. సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. రాయలసీమను రాళ్లసీమగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. రాయలసీమలో నిరుద్యోగులకు టోకరా పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తున్నాడు. నేషనల్ లా యూనివర్సిటీని అమరావతికి తీసుకెళ్తున్నట్లు 24 గంటలు ప్రకటించక ముందే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ కొప్పర్తికి చెందిన ఎంఎస్ఎంఈ కంపెనీని అమరావతికి తరలిస్తున్నట్లు ఆయన మళ్ళీ ప్రకటించడం జరిగింది. ఇది రాయలసీమకు తీవ్ర అన్యాయం. కొప్పర్తిలో ఇండస్ట్రియల్ పార్కు కేంద్ర అనుమతితో 75,000 మందికి ఉపాధి కలిగేలా ఆ కొప్పర్తిలో ఇండస్ట్రియల్ పార్కును తయారు చేయడం జరిగింది. రాయలసీమలో ఆ కంపెనీలు వస్తే విద్యార్థులకు నిరుద్యోగులకు అవకాశాలు ఉంటాయి, ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. ఇటువంటి మంచి కంపెనీలను ఆ కొప్పర్తిలోని ఇండస్ట్రియల్ కారిడార్లను ఈయన అమరావతి ప్రాంతానికి తరలిస్తే ఇక్కడ రాయలసీమ ప్రాంతం రాళ్లసీమగా మారే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రాయలసీమకు చేసింది ఏమీ లేదు. అధికారంలోకి వచ్చిన 100 రోజులలో కనీసం సంక్షేమ పథకాలు ఆయన ఏది కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు. రావాల్సిన మెడికల్ కళాశాలలో పర్మిషన్ వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఆయన తీసేస్తాము, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అని విద్యార్థులకు హామీ ఇచ్చి ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కూడా ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాడు. అంటే ఏ రకంగా చూసినా వైద్య విద్యార్థులకు నష్టం. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. వాలంటీర్ వ్యవస్థను సర్వనాశనం చేసేశాడు. 2,60,000 మందిని వాలంటీర్లను రోడ్డున పడేశాడు. 10,000 జీతం ఇస్తానని చెప్పి వాలంటీర్లకు అన్యాయం చేశాడు. సచివాలయ వ్యవస్థ అధ్వానంగా ఉంది. ఈరోజు రోడ్ల గురించి కూడా గత 100 రోజుల్లో ఎక్కడ కూడా ఆలోచించిన దాఖలాలు లేవు. రోడ్లన్నీ కూడా గుంతలు పడిపోయి ఉన్నాయి. ఎక్కడ బండిలో పోతే పడిపోతామో, ఎక్కడ యాక్సిడెంట్లు జరుగుతాయో, ఎక్కడ నడుములు ఇరిగిపోతాయో కూడా తెలియనటువంటి పరిస్థితి. వర్షాలేమో విపరీతంగా పడుతున్నాయి, కానీ రోడ్లైతే మరమ్మతులు అయితే చేయట్లేదు. కనీసం కంకర అక్కడ మట్టి అయినా పోస్తే మంచిదని ప్రజలు అనుకుంటుంటే ప్రభుత్వం మాత్రం నిమ్మక నీరెట్టినట్లు వ్యవహరిస్తుంది. ఇప్పుడు రాయలసీమను రాళ్లసీమగా మార్చేందుకు చంద్రబాబు నాయుడు సప్పుడు కాకుండా నేషనల్ లా యూనివర్సిటీని అమరావతికి తరలించేశాడు. అదేవిధంగా ఎంఎస్ఎంఈ కేంద్రాన్ని కూడా కొప్పర్తి నుండి అమరావతికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదంతా కూడా రాయలసీమకు, రాయలసీమ ప్రజలకు, రాయలసీమ నిరుద్యోగులకు, రాయలసీమ విద్యార్థులకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేస్తున్న తీరని ద్రోహం, అన్యాయం. ప్రజలందరికీ కూడా ఈ వీడియో ద్వారా ఈ విషయం తెలియజేయాలనే మీ ముందుకు వచ్చాను. జై హింద్.